హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు. ఈరోజు అయితే మంచి ఫర్టిలైజర్స్ 2 ప్రిపేర్ చేశాను. ఒకటైతే నేను ప్రిపేర్ చేసా, ఒకటి దానికి అదే రెడీ అయింది. సో చాలా యూజ్ఫుల్ ఉంటుంది. అది కూడా ఏంటి అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేని ఫర్టిలైజర్ అనమాట. చాలా రోజుల తర్వాత, దాదాపు 20 రోజుల తర్వాత బాగా ఎండగాసింది. సో ఫర్టిలైజర్ ఇవ్వడానికి టైం దొరికిందనమాట. సో అదే ఫర్టిలైజర్ మీకు కూడా షేర్ చేద్దాము, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా గార్డెనర్స్కి. సో దానికోసం అని చెప్పి వీడియో చేస్తున్నాను. అలానే గార్డెన్ కూడా చూపిస్తున్నా, చూడండి ఎంత గ్రీన్గా ఉందో. మొన్న ట్రాన్స్ప్లాంట్ చేశాను కదా, ఇది స్టార్ ఫ్రూట్. దీని ముందు వీడియోలో ఇంత మంచిగా చిగుళ్ళు వస్తున్నాయి. సో మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ కానీ, మనం ఇచ్చే ఫుడ్ కానీ, వీటి వల్లే మొక్కలు హెల్తీగా ఉంటాయి. మీరు రెగ్యులర్గా చూస్తున్నారు. ఎటువంటి పెస్టిసైడ్లు కూడా నేను యూజ్ చేయను. అలానే బయట నుంచి తీసుకొచ్చిన బయో ఫర్టిలైజర్స్ కూడా ఏం వాడను. మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండే వాటితోనే ఎప్పుడు ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. అది కూడా ఈజీగా అయిపోయే ఫర్టిలైజర్స్. సో ఎవరైనా కొత్తగా ఇప్పుడే ఛానల్ చూస్తుంటే మాత్రం ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మంచి వీడియోస్ ఉంటాయి. ఫర్టిలైజర్స్, పెస్ట్ కంట్రోల్ ఆయిల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటా. నచ్చింది అనుకుంటే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా గార్డెన్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. చూడండి, పెట్టిన విత్తనాలన్నీ మొలకొచ్చాయి. దాంతోపాటు చక్కగా ఇది వైట్ చిక్కుడు అనమాట. ఇంకా టైం పడుతుంది అనుకుంటా. నేనైతే సీడ్స్ పెట్టేశాను, ఎందుకంటే మనకు అక్టోబర్, నవంబర్ కల్లా కూడా చిక్కుడు కాపు రెడీ అవుతుంది. ఎంత గ్రీన్గా, ఎంత హెల్తీగా ఉందో చూడండి. అసలు పెస్ట్ ప్రాబ్లం అనేది లేదు. ఒకటే ప్రాబ్లం గార్డెన్లో, చీమలు, నల్ల చీమలు అనమాట. అవి కూడా ఒక సైడ్కి మన జామ చెట్టు వీటికే ఉన్నాయి. దానికి రెగ్యులర్గా నేనైతే ట్రై చేస్తూ ఉన్నాను, పోతాయి. ఇంకా కొన్ని మెథడ్స్ అయితే చూస్తాను, యూట్యూబ్లో చూసి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక ఈ నిమ్మ చెట్టు ఒకటి నాకు ఎవరైనా సజెస్ట్ చేయండి ఏమి ఇవ్వాలి అని చెప్పి. ఎన్ని రకాలు ఇచ్చినా పూత మాత్రం రావట్లేదు. ఇక చిక్కుడు ఇటు సైడ్ కూడా పెట్టుకున్న, దాదాపు 4-5 చోట్ల చిక్కుడు పెట్టాను. ఎందుకంటే ఇంకా రాబోయే సీజన్ అంతా చిక్కుళ్ళు సీజన్ కదా. మనకి 365 డేస్ వచ్చేవి కాకుండా సీజనల్గా వచ్చేవి కూడా ఉంటూ ఉంటాయి కదా. అయితే సపోటా ప్లాంట్ ఫుల్ పూతతో ఉంది. ఈ చిన్న జామ మొక్కకి ఎన్ని జామకాయలు ఉన్నాయో. ఇది మడిలో ఉందన్నమాట. పసుపు మొక్కలు చూస్తే నాకు ఏదో తోటలోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది, అంత హెల్తీగా వచ్చాయి. ఇక గుమ్మడి పాదు అయితే 2 పిందెలు వేసింది. వీటిని ఇట్లా నెట్ కట్టేసి జాగ్రత్తగా సేవ్ చేసుకుంటున్నాను. ఇక లాస్ట్ ఫైనల్ నారింజ 9 కాయలు వచ్చాయి మొత్తం. ఇది లాస్ట్ కాయ అనమాట. చాలా టేస్ట్గా ఉన్నాయి, మంచిగా హ్యాపీగా తిన్నాము. ఇక ఫర్టిలైజర్ల దగ్గరికి వచ్చేద్దాము. ఒకటైతే బూడిదతో చేసిన ఫర్టిలైజర్, ఇంకొకటి వామాకుతో చేసిన ఫర్టిలైజర్ అనమాట. 2 కూడా ₹1 ఖర్చు లేకుండా, ఒకటైతే నేను ప్రిపేర్ చేశాను, ఒకటి దానికి అదే ప్రిపేర్ అయిపోయింది. సో వామాకు ఫ్రెండ్ ఇంట్లో తీసుకొచ్చి ఒక 25 డేస్ అవుతుంది. 10 లీటర్ బకెట్లో వేసేసి కొంచెం, అంటే ఒక గుప్పెడు బెల్లం పొడి వేసేసి మూత పెట్టేసా. ఎంత బాగా ఫర్మెంట్ అయిందంటే చూస్తేనే తెలుస్తుంది మీకు, అంత డార్క్ కలర్ వచ్చింది. సో ఇది మొక్కలకి ఎంత బాగా పనిచేస్తుంది అంటే, వాటికి కావాల్సిన మంచి పోషక పదార్థాలన్నీ ఈ లిక్విడ్లో ఉంటాయి. దీంతోపాటు పెస్ట్ కంట్రోల్గా కూడా యూజ్ అవుతుంది. వామాకు చాలా ఘాటుగా ఉంటుంది కదా, సో దానివలన పెస్ట్ కంట్రోల్కి కూడా యూజ్ అవుతుంది. సో మనం ఇట్లా ఫ్రీగా ఇంట్లో దొరికే వాటితోనే, అంటే మనకి ఇంకా పొన్నగంటి ఆకు, లేదు అంటే పసుపు ఆకులు కానీ, ఇట్లా ఏవైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ టైం కూడా ఇట్లాంటి ఫర్టిలైజర్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలో మీకు షేర్ చేస్తాను. సో ఇదైతే 1:10 రేషియోలో మొక్కలకి ఇస్తున్నాను. ఇది అన్ని మొక్కలకి సరిపోదు కాబట్టి ఇంకొక ఫర్టిలైజర్ కూడా రెడీ అయిందని చెప్పాను కదా, ఆ ఫర్టిలైజర్ గురించి కూడా చెప్తాను మీకు. ఇక మొక్కలు మనం ఎందుకు ఇంత కష్టపడి పెంచాలి అంటే, నిన్న ఒక వీడియో చూస్తే నాకు తెలిసింది ఇంత కష్టపడ్డా కూడా తప్పు లేదు అని చెప్పి.
మనం బయట కొనే మిర్చి ఉంటాయి కదా, దానికి విపరీతమైన పెస్ట్ కంట్రోల్ యూజ్ చేస్తారు. మిర్చి ఒకటే కాదు, మన కాలీఫ్లవర్, క్యాబేజీ, ఆకుకూరలు వీటికి మాత్రం అవి నిజంగా డైరెక్ట్గా తింటే మనకి ఫుడ్ పాయిజనింగ్ అయిపోతుంది. సో అంత పెస్ట్ కంట్రోల్ యూజ్ చేస్తారు. మన టెర్రస్ గార్డెన్ అందరికీ తెలుసు, మిర్చి మొక్కలకి కాలీఫ్లవర్, క్యాబేజీ విపరీతమైన పెస్ట్ వస్తుంది. బట్ మనం ఓన్గా తయారు చేసుకున్న ఈ బయట కూడా దొరుకుతున్నాయి బయో ఫర్టిలైజర్స్. నేనైతే వీలైనంత వరకు ఇంట్లో ప్రిపేర్ చేసిన పెస్ట్ కంట్రోల్లే యూజ్ చేస్తాను. సో పుల్లటి మజ్జిగ, ఇంగువ, పసుపు ఇలాంటి ద్రావణాలు, తర్వాత నీమ్ ఆయిల్ ఇట్లాంటివి మాత్రమే యూజ్ చేసి వీలైనంత వరకు కంట్రోల్ చేస్తూ ఉంటాం. కానీ ఎక్కువ మొక్కలు పెంచేవాళ్ళు ఈ బయట మనకి బాగా విపరీతమైన ఎరువులు వాడుతూ ఉంటారు కదా పెస్ట్ కంట్రోల్ కోసం. వాళ్ళు యూజ్ చేసేవి మనం ఆ వాసన కూడా మనకి భరించలేమన్నమాట. అంత దారుణమైన రసాయనాలు వాడతారు వాళ్ళు. సో దానివల్ల నేను నిన్న ఒక వీడియో చూశాను. సునందం అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, నేను రెగ్యులర్గా ఫాలో అవుతాను ఆవిడని. ప్రకృతి వ్యవసాయం చేస్తారనమాట. 1 ఎకరానికి దాదాపు 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుందట ఓన్లీ పెస్ట్ కంట్రోల్స్ కోసం. అలానే ఇంకొక న్యూస్ కూడా నేను చదివాను అనమాట. ఒక విలేజ్లో ఒక 25 మెంబర్స్కి క్యాన్సర్ వచ్చింది అని చెప్పి, అది కూడా ఇట్లాంటి ఎక్కువ పెస్ట్ కంట్రోల్స్ యూజ్ చేసిన ఫుడ్ తినడం వలన. అంటే ఇది విని అర్జెంటుగా మనం మొక్కలు పెంచేయాలంటే పెంచలేము, కానీ ఎవరికైనా పాజిబుల్ ఉండి, ప్లేస్ ఉండి, టెర్రస్ ఉండి, చిన్న చిన్న బాల్కనీలు ఉన్నా సరే మొక్కలు పెంచడానికి ట్రై చేయండి. మన కోసం కాదు, కనీసం మన పిల్లలకి, చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పెట్టడానికన్నా సరే. సో ఇంకొక ఫర్టిలైజర్ కూడా చూపించేస్తున్నాను. ఇదైతే నేను ప్రిపేర్ చేయకుండా ప్రిపేర్ అయింది. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. మనకి బొగ్గులు, బూడిద ఉంటాయి కదా, పక్కన పొయ్యి ఉన్న వాళ్ళు ఇచ్చారనమాట. నేనేం చేశాను అంటే ఈ 20 డేస్ నుంచి వర్షాలు కదా, ఒక బుట్టలో వేసి వదిలిపెట్టేశాను. ఇక రెయిన్ వాటర్ అంతా చక్కగా ఈ బొగ్గులు, బూడిద అంతా తడిచిపోయి ఈ బకెట్లోకి వచ్చిందనమాట వాటర్ అంతా. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఇక బొగ్గులు, బూడిద గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. మన బూడిద వల్ల బోల్డన్ని ఉపయోగాలు. మొక్కల్లో ఉన్న పెస్ట్ని అంతా కంట్రోల్ చేస్తుంది. తర్వాత మనకి సాయిల్లో ఉండే ఆ తేమ ఉంటుంది కదా, తడి, అది ఆరిపోకుండా ఎక్కువ యూజ్ అవుతుంది. తర్వాత మనకి బూడిదలో బోల్డంత కాల్షియం, పొటాషియం ఇవన్నీ కూడా ఉంటాయి. సో మొక్కలకి పెస్ట్ కంట్రోల్గా ఉపయోగపడుతుంది, మొక్కలు బాగా పెరగడానికి. అలానే సాయిల్ ఎక్కువ తేమ శాతం ఎక్కువగా ఉండడానికి, అంటే ఒక్కొక్కసారి వాటర్ ఇవ్వకపోతే ఆరిపోతూ ఉంటాయి కదా మట్టి, అలా కాకుండా హెల్ప్ చేస్తుంది. సో ఈ 2 ఫర్టిలైజర్స్ మాత్రం కొంచెం కూడా శ్రమ లేకుండా చాలా ఈజీగా ప్రిపరేషన్ అయిపోయింది. చాలా ఈజీగా మొక్కలకి ఇస్తున్నాను. సో మీరు కూడా ఈ ఫర్టిలైజర్స్ అయితే అంటే బూడిద అవైలబుల్ ఉండకపోవచ్చు, ఈ ఆకుల ఫర్టిలైజర్ అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా ఎక్కువ రిజల్ట్స్ ఉంటుంది. సో ఇది 2 రోజుల వీడియో. ముందు రోజు సగం మొక్కలకి ఇచ్చాను. నార్మల్గా మొక్కలకు వాటర్ ఇవ్వడం చాలా ఈజీ, ఫర్టిలైజర్ ఇవ్వడం మాత్రం కష్టమైన పని, తెలుసు కదా. రెగ్యులర్గా ఇప్పుడు ఫర్టిలైజర్ ఇచ్చిన ఇట్లా మగ్గుతో ఇస్తూ ఉంటాం కదా. దీనికి కూడా ఏదైనా ఉపాయం ఆలోచించాలి, ఎందుకంటే ఎక్కువ మొక్కలు అయిపోయినాయి కదా, నాకు కూడా ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది. మన పిన్నాక పద్మ ఆంటీ మోటార్ ఒకటి ప్రిపేర్ చేసుకున్నారు చక్కగానే, దాంట్లో వేస్తుంటే దాంతోపాటు మొక్కలకి ఇచ్చేస్తున్నారు. నేను కూడా అలాంటిది ఏదైనా ఆలోచించుకోవాలి. ఇక ఈ మిర్చి ఉన్నాయి, బ్లాక్ మిర్చి, విపరీతమైన కారం. ఇలాంటి మొక్కలైనా సరే బాల్కనీలో కూడా పెంచుకోవచ్చు. కొంచెం ఎండ వస్తే సరిపోతుంది. వర్మీ కంపోస్ట్ కానీ, ఆవు పేడ కానీ ఏదైనా అవైలబుల్ ఉంటుంది కదా. వర్మీ కంపోస్ట్ అయితే ఎవరికైనా దొరుకుతుంది, సిటీస్లో ఉండే వాళ్ళకి ఏ ఏరియాలో ఉన్నా కూడా దొరుకుతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎవరైనా పెంచుకోవచ్చు. ఇలాంటి మిర్చి మొక్క ఒకటి పెంచుకుంటే బోల్డ్ అన్ని మిరపకాయలు. చూడండి, నేను మీతో మాట్లాడుతూనే ఇన్ని మిరపకాయలు కోసాను, నాకు 4 రోజులకు సరిపోతాయి, ఎందుకంటే అంత కారం ఉన్నాయి ఈ మిరపకాయలు. సో మీరు కూడా కంపల్సరీ మొక్కలు పెంచడానికి ట్రై చేయండి. ఎక్కువ మొక్కలు కాకపోయినా కనీసం మన పిల్లలకి పెట్టడానికి సరిపడగానే పెంచండి. మన తర్వాత జనరేషన్ కన్నా ఒక మంచి ఫుడ్, ఒక మంచి అలవాటు ఇది. ఈ మొక్కలు పెంచడం అనేది మనతో పాటు ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ అయ్యి, ఈ మందులు అంటే రసాయనిక ఎరువులు యూజ్ చేసినవి కాకుండా ఆర్గానిక్గా పెంచుకొని తినడం అనేది మనం అలవాటు చేస్తే రేపొద్దున మన పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. వాళ్ళకి మంచి హెల్త్ ఇచ్చిన వాళ్ళం అవుతాము.
మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి మనకి ఎన్ని డబ్బులున్నా కూడా ఆరోగ్యం అనేది మాత్రం మనకి అందుబాటులో ఉండట్లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం. ఎందుకంటే మనం తినే అన్నం దగ్గర నుంచి ఫ్రూట్స్ వరకు ప్రతిదీ కూడా మందులతో పండించినవి మాత్రమే తింటున్నాము. అందుకనే మనకి వీలైనంతలో ఈ ఆర్గానిక్గా పండించుకోవడానికి ట్రై చేద్దాము. సో నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషను ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేస్తాను. మీతో మాట్లాడుతూనే పచ్చిమిరపకాయలు అయితే కోసుకున్నా చూడండి. ఫుల్ కారం ఉంటే నాకైతే ఈజీగా సరిపోతాయి 4 రోజులకి. అలానే పప్పులోకి టమాటాలు కూడా వచ్చేసాయి. సో ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోకి వెళ్ళి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి ఫర్టిలైజర్ వీడియోస్తో కలుద్దాము. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.